కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, ఇంకా ప్రమాదానికి గురైపోతారు. ఈ యొక్క అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే అది ఓటు. ఇప్పుడు రాజ్యాంగం ఒక దిక్కు, ఎన్నికల కమిషన్ దొంగలించబడుతున్నది. అంటే మనుషుల యొక్క హక్కులు, స్వతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛను ఓటు ద్వారా తెచ్చుకునే ప్రతి ఓటరి హక్కులను బీజేపీ పార్టీ కేంద్రంలో ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని ఓట్లను దొంగలించబడి ఎంపీలను గెలిపించుకొని ఈ దేశంలో బీజేపీ పరిపాలిస్తుంది, జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా పార్లమెంటు నుంచి గల్లీ వరకు వారు ప్రజలను వారు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నదే ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే పెడుతుంది. ఇంకొకటి బీజేపీ అధికారం రాకముందు 54 లక్షల కోట్ల అప్పు ఈ దేశానికి ఉండే. బీజేపీ వచ్చాక దాదాపు ఇప్పుడు 140 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు మనము 67 స్వతంత్రం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలు పాలనలో మన దేశం యొక్క అప్పు కేవలం 54 లక్షలు. ఈ 11 సంవత్సరాలలో ఈ దేశం యొక్క అప్పు 147 లక్షల కోట్లు దాకా అప్పు ఈరోజు మనకుంది. ఇది కూడా దేశ ప్రజలు గమనించాలన్నది నేను ఈ సందర్భంగా చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి అంటే ఏ రోజు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఓట్ల కోసమో అధికారం కోసమో ఎప్పుడు కూడా వాళ్ళు జీవిస్తలేరు. వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు, ఆ కుటుంబము దేశ ప్రజలు బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనలోనే రాహుల్ గాంధీ గారి యొక్క తాపత్రయం అంతా కూడా. మనం చాలా సందర్భాల్లో మీడియా ముందు కాదు, అందరూ తెలిసిన విషయం, అయినా పదే చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబంలో ఆస్తుల త్యాగమే కాదు, ప్రాణ త్యాగాలు కూడా చేసిన చరిత్ర ఉన్నది. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇది ఎవరు కూడా కాదనికే లేదు. ఇవన్నీ మన ముందున్న నిజాలు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే 10 ఏళ్ల కిందనే ప్రధానమంత్రి అయ్యేవాడు. కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని పెట్టి ఒక మంచి పరిపాలన అందించారు. ఈ ఉపాధి హామీ చూడండి. ఈ ఉపాధి హామీ వల్ల గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబంలో 5 మంది ఉంటే కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళు జీవించడానికి ఒక ఉపాధి హామీ పథకాన్ని మరి ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మరి కొన్ని సంవత్సరాలు ఈ ఉపాధి హామీ వల్ల దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇలాంటి అనేక సంస్కరణలు ప్రజలు బాగుండాలి, ప్రజల దగ్గర డబ్బు అందుబాటులో ఉండాలి, ప్రతి పేదవాడికి డబ్బు అందుబాటులో ఉండాలి, ఆ గ్రామంలో అందుబాటులో ఉండాలనే ఒక ప్రక్రియలో భాగమే మరి ఈ యొక్క ఉపాధి హామీ పథకం. అందుకే నేను కొంత చదవడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వచ్చింది. ఓకే, వస్తుందా? అయితే
మనము పదే పదే నేను చాలా సందర్భాల్లో అందరూ అంటారు, అరే అమ్మ మీకు కూడా అనిపిస్తుంది జగన్ వస్తే రాహుల్ గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, నెహ్రూ అంటాడు, మోతీలాల్ నెహ్రూ అంటాడు, రాజీవ్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు. ఈరోజు ఈ గాంధీ భవన్లో మీడియా వాళ్ళు కానీ, ఈరోజు కెమెరామెన్లు కానీ, ఈరోజు మీరు ఫోన్లలో కొడుతున్నారు నేను మాట్లాడుతుంటే. ఇవన్నీ కూడా ఇంత టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. మీరు రాజీవ్ గాంధీని యాడ్ చేస్తున్నారా? మీరు చేస్తలేరు. మీరు ఎవరిని యాడ్ చేస్తున్నారు? అంతా మోడీ. ఏం చేసిండు మోడీ? ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరే చెప్పండి, జర్నలిస్టులే చెప్పండి, అడుగుతున్నా. ఏం చేసిండు చెప్పు, మోడీది ఒక్కటి చెప్పండి. ఏమన్నాడు? యుద్ధం చేసి. ఎందుకు ఆ యుద్ధం? ఎవడు చేయమన్నాడు ఆ యుద్ధం? ఎవరి కోసం ఆ యుద్ధం చేసినావు? మీరు యుద్ధం అనగానే బ్రేకింగ్లు వేస్తారు మీరు. పేదవాడు బతకడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దాంట్లో వాళ్ళు చేస్తే అది జ్ఞాపకం చేయరు. ఊళ్ళల్లో బ్యాంకులు తెచ్చిన ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేసి మర్చిపోతున్నారు. 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారిని మర్చిపోతున్నారు మీరు. టెక్నాలజీ తెచ్చింది అది మర్చిపోతున్నారు. ఆ ఫోన్లే వాడుతున్నారు, అన్ని వాయే వాడుతున్నారు, మళ్ళీ ఆయన మర్చిపోతున్నారు. ఐఐటి ఇన్స్టిట్యూషన్ తెచ్చింది వాళ్ళే. ఏదైనా ఎయిమ్స్ కానీ మెడికల్స్ వాళ్ళు చెయ్యంది ఏముంది? మేమేమంటున్నామంటే మనం ఇవన్నీ మర్చిపోయి ఈరోజు కనబడేదే కరెక్ట్గా అంటుకంటే ఎట్లా? ఒక్క మాట చెప్పండి, నేను అడుగుతున్నా, గాంధీ భవన్ మీడియా ద్వారా అడుగుతున్నా అందరినీ. మోడీ గారు 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఈ పని చేసి పెట్టుండు అని ఒకటి చెప్పండి. ఒకటేమో ఓటు చోరీ, ఇంకోటేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఎత్తివేయాలి. ఇదే కదా వాళ్ళు చేసేది. అందుకే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు కానీ కాదు, ఆయన ఈ దేశ ప్రజల యొక్క మేలు కోరే ఆ కుటుంబం యొక్క వారసత్వం అది. ఆ గుణగణాలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబంకే ఉన్నాయి. బీజేపీలా దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీ వాళ్ళు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడిని ఏమని చెప్పు. సంగారెడ్డిలో సీతారామ రామ్నగర్ రామ్ మందిర్లో నేను సంపాదించిన పైసలు, రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలే, నేను ఆడేం కొట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలతోటి దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి. ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీ వాళ్ళని చూపెట్టుండి ఒక్కరిని. తెలంగాణ గడ్డ మీద వైభవంగా కళ్యాణం సీతారాములది. బీజేపీ వాడు ఒక్కడైనా హైదరాబాద్లో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చెప్పుడే అక్కడన్నా. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానా ఎప్పుడన్నా? ఇప్పుడు ఏందది? ఇప్పుడు సంవత్సరానికి మనము 3 కోట్లు అన్నా 5 ఏళ్ళకి ఎంత అవుతాయి? హరి 15 కోట్లు. 2000 ఇచ్చినా ఓట్లు పడతాయి కదా. ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఉంటే, నేను ప్రజలను అవమానిస్తలేను, ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఉంటే అది భక్తి అంటే ఇది. మాది, నేను కాంగ్రెస్తోనే కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా. అది అందుకే మేమేమంటున్నామంటే, సరే మీరు ఒక లైన్ తీసుకున్నారు, ప్రజలు మీ మత్తులో పడ్డారు, మీరు 2 కోట్లు ఇస్తున్న ఉద్యోగాలు లేకపాయే. సంవత్సరానికి 2 కోట్లు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు సంఖ్య. నాకు ఆడునే చెప్పు, ఒకనాడు పోరాడని అడుగుతున్నాడా? చదువుకున్నాడు. ఈ పోరాడు చదువుకున్నాడు అడుగుతలేడు. ఈ పిల్లలకి ఏమైపోయింది? బజరంగ్ బలి అంటే వీళ్ళు, శివాజీ అంటే దుంకులాట వీళ్ళది. అరే శివాజీ దగ్గర మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? తెలుసా మీడియా వాళ్ళకి ఎవరికన్నా? శివాజీ దగ్గర మినిస్టర్
మంత్రి ఎవరు? తెలియదు, మీకే తెలియదు. ముస్లిం ఉన్నాడు ఆయన దగ్గర, శివాజీ మహారాజ్ దగ్గర మినిస్టర్ ముస్లిము మంత్రి. ఇప్పుడేమో ఆయనని మతం కింద మార్చేసారు శివాజీని. అరే శివాజీకి లేని మతము మీకెందుకయ్యా? అంటే ఏం చేద్దాము? చదువుకుంటలేరు, చరిత్ర తెలుసుకుంటలేరు. ఏమన్నా అంటే జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ ఏం, వీళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళు. అరే నాయన వాళ్ళు పట్టినా పడారా నాయన? నువ్వు చదువుకున్నది బీజేపీ వాళ్ళు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే మొన్నటిదాకా రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మొన్నటిదాకా వాళ్ళు కట్టిన స్కూళ్ళలోనే మీరు చదువుకున్నారు. ఆ కుటుంబము తెచ్చిన దవాఖాన్లే, ఆ కుటుంబము తెచ్చిన డెవలప్మెంట్ చేసేది వీళ్ళే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ గారు, దేశ ప్రజలారా, తెలంగాణ తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు జాగ్రత్త పడండి. మీ ఓట్లు దొంగలించబడుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది రాను. కాబట్టి బీజేపీకి నేను నమ్మకండి వచ్చే ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. దీనికి మందేంది? మీ హక్కులు, దేశ ప్రజల హక్కులు కాపాడాలి అంటే ఎవరు? మళ్ళీ రాహుల్ గాంధీ గారు.